వైద్యుడిపై కలెక్టర్ గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసినందుకు కన్న కొడుకుని గుణపం కర్రలతో కొట్టించిన కసాయి తండ్రి. ఆయుర్వేదం పేరుతో కనీస అనుమతులు లేని ఆసుపత్రి. బాధితుల నుండి ఇంటిని లాక్కొని ఆ ఇంటిలోనే ఆసుపత్రి నడుపుతున్న వైద్యుడు. రోజుకు ఒక బోర్డుతో వైద్యశాల నడుపుతున్న వైద్యుడు. చదివింది ఫిజియోథెరపీ, చేస్తుంది ఆయుర్వేదం. తెలుసుకున్న బాధితులు అడిగితే వారిపై దొంగ కేసులు పెట్టి తమపై దాడి చేశారంటూ ఎఫ్ఐఆర్ వేయించడం ఆయనకు వెన్నసొప్పెట్టిన విద్య. ఎటువంటి అనుమతులు లేకుండా ఆయుర్వేదం పేరుతో మందులు అమ్ముతున్న వైద్యుడు. బాధితులు తండ్రికి మత్తుమందు పెట్టి కుటుంబం నుంచి విడదీసిన వైద్యుడు. కనీసం కూతురు పెళ్లికి కూడా హాజరు కాని తండ్రి. అందరికీ నమస్కారం. మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి చిట్టుబాబు, చిన్న జనవలస గ్రామం చెందినవాడిని. ఇలాగా మా అమ్మ, మా సిస్టర్, మా నాన్నగారికి మా ముగ్గురితోనే కానివ్వకుండా ఒక వ్యక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తితోనే ఎన్ని సంవత్సరాలు బట్టి పోరాడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అన్ని రకాలుగా మభ్యపెట్టి మా నాన్నని మాకు కానివ్వకుండా చేస్తున్నారు. రెడ్డి పాపరావు ఉన్న వ్యక్తి డాక్టర్ ముసుగులున్న మా ఫ్యామిలీనే కాకుండా చాలా ఫ్యామిలీని ఇలాగే ఇబ్బందులు పడుతున్నాడు. దానికి అన్ని సాక్ష్యాలు అతను డాక్టర్ కాదనడానికి ప్రతిదీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ వారు అడగగా వాళ్ళు సంప్రదించగా వాళ్ళు ఏమొచ్చి ఆయుర్వేదిక్ క్లినిక్ పెట్టారనేసి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. అది ఆయుర్వేదిక్ క్లినిక్ అనేసి పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓకి నేను వెళ్ళి కలవగా అతను డాక్టరా కాదా, మాకు ఇబ్బందులు పెడుతున్నారు, చాలా మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు, అతను భయపడి చాలా మంది ముందుకు రాక ఏమంటే మా పోలీస్ సపోర్ట్ ఉంది అనేసి చెప్పగానే మిగతా చాలా మంది జడిచిపోతున్నారు. గ్రామంలో ఉన్న విలేజ్లో అందరూ నా దగ్గర కలగా వాళ్ళందరూ ఏంటని చెప్పారు, ఇలాగా డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇవ్వమంటే నేను డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇచ్చాను. అతను డాక్టరా కాదా మీరు ఎంక్వైరీ చేయొచ్చు చూడండి అంతే. వాళ్ళు ఏమొచ్చి ఇది ఫ్యామిలీ ఇష్యూ, ఇదేమొచ్చి అనేసి వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు. కానీ ఆఖరి ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అంటే ఫిజియోథెరపీలోనే డిప్లొమా చేశారనేసి ఇచ్చారు అంతే. డాక్టర్ కూడా కాదు, ఫిజియోథెరపీలోనే డిప్లొమా చేశారు అనేసి ఇచ్చారు అంతే. మాస్టర్ డిగ్రీలోనే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశారనేసి డిఎంహెచ్ఓ రిప్లై ఇచ్చారు. తర్వాత అతను పాపరం వ్యక్తి హాస్పిటల్ దగ్గర ఎన్నో బోర్డులు పెట్టి న్యాచురోపతి, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా చదువుతున్నట్టు ఇంకా ఎన్నో డిస్ప్లే బోర్డులు మార్చారు. రోజుకో ఎవరెవరో ఎన్ని కంప్లైంట్లు ఇస్తే అన్ని డిస్ప్లేలు మారుస్తున్నారు బోర్డు ఇంటి దగ్గర. ఇది అంటే సంవత్సరంకి ఒక బోర్డు మార్చిన బోర్డులన్నీ సేకరించి ఫోటోలు పెట్టాను, ఇవన్నీ కలిపాను. సంవత్సరంకి ఒక బోర్డు మారుస్తున్నారు. ఒక్కొక్క బోర్డులోన ఈ అంబేద్కర్ గారి లాగా బిఎన్వైఎస్, ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎంఎస్సీ ఫిజియోథెరపిస్ట్, పిహెచ్డి, డిప్లొమా, డిఎంఎల్టీ, పీజీడీవై ఇంకా చాలా ఉన్నాయి కోర్సులు. ఇవన్నీ ఎప్పుడు చదివేశారు ఏంటో అర్థం అవుతుందో. నేను ఇంటి దగ్గర ఉన్న వ్యక్తే కదా, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు. కావాలంటే మీకు నెట్వర్క్ పెరిగింది కదా, అతను ఎక్కడ మొబైల్ ట్రాక్ చేసినా ఏ సంవత్సరం నెట్వర్క్ కూడా తెలిసిపోతుంది. తర్వాత డిఎంహెచ్ఓ మేము అడిగిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. డిఎంహెచ్ఓ గారు మీరు 10 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ హాస్పిటల్ చేసుకోవాలనేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. హాస్పిటల్కి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అది కూడా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి, అది కూడా ఫేక్. తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్కి నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. ఆయుష్ డిపార్ట్మెంట్ విజయవాడ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిప్లై అంటే డాక్టర్ పాపరం అన్న వ్యక్తి అసలుకి మా దగ్గరకు వచ్చి కలవలేదు, అటువంటి పేపర్ లేదు, మాకు ఇవ్వలేదు, డాక్టరే కాదు అనేసి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. పాపర్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ ఆయుష్ బోర్డ్ అనేసి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ తర్వాత ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన ప్రతిసారి మరియు డిఎంహెచ్ఓ ఆఫీస్ వారు ఎంక్వైరీ చేసిన ప్రతిసారి బోర్డులు మారుస్తూ కొత్త బోర్డులు పెడుతున్నారు. అతను కొత్త బోర్డు పెట్టాడు. అతను పెట్టిన కొత్త బోర్డు లాస్ట్కి క్వాలిఫికేషన్ అన్ని పోగా లాస్ట్ పిఆర్ఓ అని బోర్డు పెట్టుకోండి. పిఆర్ఓ పబ్లిక్ రిజర్వేషన్ ఆఫీసర్ ఏదో నాకు తెలియదు, అది పిఆర్ఓ అని పెట్టుకోండి. ఆఖరికి డాక్టర్ దగ్గరికి పేషెంట్ తీసుకెళ్ళిన వ్యక్తి ఆఖరికి ఇన్ని క్వాలిఫికేషన్లు పోయి తర్వాత ఈయన డాక్టర్ అని చెప్పేసి ఎన్నోసార్లు మా ఊర్లోన చుట్టుపక్కల విలేజ్లో ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఫ్రీ క్యాంపులు పెట్టాడు. పేపర్లు అంటే కూడా వచ్చేది అప్పుడు మీకు ప్రతి పేపర్లో దొరుకుతుంది. ఇదొకటి ఫ్రీ క్యాంపులు ఎన్నో పెట్టారు. తర్వాత అతనే స్వయంగా మెడిసిన్ అతనే రాసేవాడు పేషెంట్కి. అతను పెట్టిన బిల్లులు అంటే వేరే షాపుల దగ్గర జిఎస్టీ కూడా లేదు,
వేరే వాళ్ళ జిఎస్టీ ద్వారా కొన్ని మెడిసిన్ ఇది ఇతనికి ఫిజియోథెరపిస్ట్ అనే వ్యక్తి మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్ తర్వాత ఇవన్నీ మెడిసిన్ సర్టిఫికెట్లు ఇవన్నీ బిల్లులు. పిఆర్ఓ అనే వ్యక్తి మెడిసిన్ ఇస్తాడు, మెడిసిన్ ఇస్తున్నాడు. తర్వాత ఇది ఫస్ట్ పాస్పోర్ట్. అసలు ఒక క్లినిక్ పెట్టాలన్నా, మందుల షాప్ పెట్టాలన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి అనుమతి మరియు ఏ విభాగానికి సంబంధించిన డాక్టర్ అయితే ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరియు మెడికల్ షాప్ పెట్టే ముందు వాళ్ళ తాలూకు అనుమతులు తీసుకొని సంబంధించిన పర్మిషన్ ఉండాలి. ఇలాంటి అనుమతులు లేకుండా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయంగా అక్రమంగా ఏ సర్టిఫికేట్ లేకుండా రిజిస్ట్రేషన్ కానీ జిఎస్టీ కానీ ఏ బిల్లులు లేకుండా హాస్పిటల్ నడుపుతున్నాడు. ఎవరైనా అడిగినారు అనుకోండి వాళ్ళ మీద ఏదో ఒక కేసు. ఒక ఆవిడ వెళ్ళి ఆవిడ దెబ్బతిన్నది, ఆవిడ వల్ల అతనికి ఏదో ఆవిడకి ప్రమాదం జరిగిందట అని చిట్టికెళ్ళి అడిగిందనేసి ఆవిడేమో చిట్టికెళ్ళి అడిగింది. మామూలుగా అడిగితే అప్పుడు ఆవిడే వచ్చి ఇల్లు ధ్వంసం చేసింది, హాస్పిటల్ ఇరిపించింది అనేసి ఆ ఇంట్లో మిషన్లన్నీ పడేసి ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా చేశారు. అతను ఆయుర్వేదం క్లినిక్ అనేసి పోలీసు వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా. మరి ఆయుర్వేదం అన్నప్పుడు మిషన్లు ఎందుకుంటాయి ఆయుర్వేదం హాస్పిటల్లోన? అదొకటి. తర్వాత ఇప్పుడు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కార్యక్రమం జిల్లా కలెక్టర్ వారి దగ్గర జరుగుతుంది కదా. కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారిచే ప్రతి సోమవారం ఏం జరుగుతుంది? గ్రీవెన్స్. ఆ గ్రీవెన్స్లకి నేను కిందటి సోమవారం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇలాగా పాపరావు గారి నడుపుతున్న ఆయుర్వేదిక్ క్లినిక్ సంబంధించిన ఎటువంటి అనుమతులు లేవు, ఆయన అసలు క్వాలిఫైడ్ డాక్టర్ అయినా కాదని, ఆయన చదువుతున్న చదువుకి సంబంధం లేదు అని నేను డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేశారో వాళ్ళకి తెలిపారో తెలియదు కానీ నాకు మధ్యలో ఊర్లోకి వెళ్తున్నప్పుడు మధ్యలో కాచేసి నన్ను పట్టడం జరిగింది. నాకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, నాకు ఎమ్మెల్సీ కూడా అయింది. నిన్న నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎమ్మెల్సీ కూడా అయింది. దెబ్బలు కూడా నా ఫోటోలు ఉన్నాయి, సెల్లో చూపిస్తాను. దెబ్బలు కూడా షర్ట్ ఇప్పమంటే ఇప్పుడు మీడియా ముందు ఎప్పుడో తెలియదు కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి నా దగ్గర. చాలా దెబ్బలు కొట్టారు, బొంపం తిరిగేసి కొట్టారు, దాడి చేసి కొట్టారు. తర్వాత ఈ ఆరోపణలను ఎందుకు చేస్తుందంటే ఈ పాపరావు అనే వ్యక్తి వల్ల మనం రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు ప్రెసిడెంట్ మా నాన్నకి ఏ మందులకి మాయ చేస్తుండో తెలియదు కానీ మా మాట వినట్లేదు, మా అమ్మ మాట వినట్లేదు, కన్న కూతురు ఈవిడ మాట కూడా వినట్లేదు. తర్వాత ఈ హాస్పిటల్ నడుపుతున్న ఇల్లు కూడా అమ్మ పేరు మీద ఉంది. ఇది పొజిషన్, ఇది హౌసింగ్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికేట్. ఇది ఇల్లు కూడా మాకు కానివ్వకుండా చేస్తున్నారు, ఇల్లు ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళ వల్ల ఇప్పుడు కొట్టేశారు, వాళ్ళ వల్ల ప్రాణాపాయం కూడా మా ముగ్గురు పొంది. రానున్న రోజుల్లో ఏది జరిగినా వాళ్ళ ఇంటి వల్ల కారణం. మా మీద చిన్న గేతపడినా మా చంపేతమని కూడా బెదిరిస్తాను. మన దారి కాసి కొట్టారు, ప్రాణాపాయం నుండి తప్పించుకుని బయటకు వచ్చాను. రెండోసారి పట్టడం జరిగింది. మొదటిసారి ఫోన్లో మారుతారని అనుకోవడం మారలేదు. తర్వాత ఈ పాపరావు అనే వ్యక్తి వల్ల మా నాన్న చాలా ఇబ్బంది పాల్పడిపోయి మానసికంగా ఇలా ఎన్నోసార్లు మేము ఎన్ని చెప్పినా వినట్లేదు. అతను మా 7 మంది పెడతాడో తెలియట్లేదు, కానీ చెప్పిన మాట అసలు వినట్లేదు. ఆ పాపరావు అనే ముసుగులోనే ఉంటాడు, ఆయుర్వేదంలో ఏ మందు ఇస్తాడో ఏటో. ఇలా చాలా మంది ప్రజలు కూడా ఈ మందు తిని ఎన్నో ఇబ్బంది పాల్పడతారు, బయట రాలేకపోతారు. బయటకు వస్తే అక్రమ కేసుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం మీరు మా మీద దయించి మా తక్షణమే ఆ హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓలో ఎవరో కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి హాస్పిటల్ ముయ్యవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తర్వాత సిస్టర్ మాట్లాడతారు. నేను కూడా ఆంధ్ర వలస శ్రీకాకుళం మీద పని మీద వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ వాళ్ళ మేనల్లుడు చిన్న పాపారావు అని ఆ అబ్బాయి ఇద్దరు నాకు ఆపి నేను చెప్పింది చేయకపోతే నీకు లైఫ్ లేకుండా చేస్తాం, నీకు లైఫ్లో పెళ్ళి అవ్వకుండా చేస్తాం. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, 2 months అవుతుంది. పెళ్ళి అవ్వను అంటే 2 years బ్యాక్ అనమాట. మ్యారేజ్ అవ్వకుండా చేస్తాం, నీకు అసలు లైఫే లేకుండా చేస్తాం, నేను చెప్పింది కానీ వినకపోతే అని చెప్పి నాకు బెదిరించి నాతో బలవంతంగా ఒక లెటర్ రాయిపించి నాతో ఫోన్లో మాట్లాడించి అది రికార్డింగ్ చేసుకుని. అంటే ఎలా అంటే వీడికి ఎగ్నెస్ట్గా, మా అన్నయ్యకి ఎగ్నెస్ట్గా అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు మాకు సపోర్ట్ లేకుండా, మా ఫ్యామిలీ ఎవరు అంటే మమ్మీ తరపున ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్ లేకుండా చేసి మాతోని ఇలా చేయించుకొని నాకు బెదిరించేసి నీకు లైఫే ఉండదు, నీకు లేకపోతే చంపేస్తాము, నా సంగతి నీకు తెలుసు కదా, నేను బడితో వేసేస్తాను, నీకు చంపేస్తాను, ఇదే మాటలు. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కూడా మేము అలా చెప్తున్నా సరే
చెప్తున్నా సరే ఆ ఎస్ఐలు సిఐలు మరి మారిపోతున్నారు. అతని దగ్గర లంచం తీసుకుంటున్నారు, మారిపోతున్నారు. అది అయిపోయింది లాంటి చిన్నదే కదా వదిలేదని అంటే నేను నా వరకు ఏంటి ఇది పెద్దది అవ్వకూడదని చెప్పి ఇంతవరకు వీళ్ళకి కూడా నేను చెప్పలేదు ఆ విషయం. సరేలే ఇంత అంటే ఫోన్లే రాస్తే ఏటైపోయింది ఏదో బయటకు వచ్చిన సంగతి కదా, అది అవ్వదులేదు. ఎప్పటికైనా ఏదైనా కొంచెం మంచిగా అంటున్నారు. మా డాడీకి చెప్తే మా డాడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్తే డాడీ ఏంటంటున్నారంటే బాబాయ్ చెప్పింది చేయకపోతే నీ లైఫ్ ఉండదు, బాబాయ్ చెప్పిందే నువ్వు చెయ్యని అంటున్నారు. చెప్పిందే చెయ్యు అని అంటున్నారు. అది అయ్యాక రీసెంట్ మ్యారేజ్ కి డాడీ నువ్వు మా దగ్గరికైనా వచ్చే, లేకపోతే ఎవరో మన ఇల్లే కదా, అది మమ్మీ పేరు మీదే ఉంది, అది మమ్మల్ని అయినా అక్కడ తీసుకుని వెళ్ళిపో. నీకు ఆ ఫ్యామిలీతోని డివైడ్ అవ్వద్దని అనట్లేదు, డివైడ్ అవ్వని కూడా అనట్లేదు, అందరం కలిసే ఉందాం, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపో డాడీ అంటే నేను తీసుకుని వెళ్ళను అని మొహమే చెప్పేశారు. అయిపోయింది. కోర్టులో పెళ్లి చేస్తానని ఒప్పుకున్నారు. పెళ్లి చేస్తానని ఒప్పుకొని కనీసం రూపాయి కూడా కట్నం ఇవ్వకుండా నాకు మా మాయ మా తాతయ్యలో పెళ్లి చేశారు. వీళ్ళు అప్పు చేసి అప్పటికప్పుడు పెళ్లి చేశారు. అంటే పెళ్లి రేపంటే ఈ రోజు నైట్ కూడా మేమైతే రూపాయి కూడా ఇవ్వం, మాకైతే సంబంధం లేదు, నేను ఇవ్వను అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా మీ మీద డబ్బులు ఇచ్చేసి మీ మీద అంటే పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉంటారు కదా, అటువైపు ఇటు కరెక్టే మాట్లాడతారు కదా, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి కూడా మీ మీద డబ్బులు ఇచ్చామని చెప్పి మా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు, వీడు కష్టపడితేనే మేము బతుకుతున్నాం. అలా చేస్తుంటే వాళ్ళకు కూడా మీ మీద లంచం ఇచ్చామని చెప్పేసి లేనిపోనవన్నీ చేసి ఎక్కడికి వెళ్తే అక్కడే బెదిరింపులు. ఇంకా రేపొద్దున నాకైతే ఇప్పుడు మా ఆయన ఉన్నారు, ఇప్పుడు రేపొద్దున అతను కూడా ఎక్కడికో వెళ్తారు, నేను ఒకదాన్ని ఉంటున్నప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అన్నయ్య మొన్న ఎక్కడ ఫంక్షన్ ఉందని వెళ్ళారు, అక్కడికక్కడ ప్లాన్ చేసుకొని ఒక్కడిని వంటను చేసి పరిగెడుతుండి కూడా ఎంట పెట్టుకుని గున్నపాలతోని దుడ్డు గడుగుతో పట్టాల్సినంత అవసరం లేదు కదా. రేపు పొద్దున్న మమ్మీ కూడా పొలంకో ఎక్కడికో వెళ్తారు, అక్కడ కూడా ఏ చేయని ఏంటి గ్యారంటీ? కాబట్టి మాకు సెక్యూరిటీ కూడా కావాలి, మాకు ఏ జరిగినా వాళ్ళదే బాధ్యత. చెప్పండి. ఇంట్లో నుంచి పంపించారు 4 సంవత్సరాలు అంటే అతనికి మాకు గొడవలు లేవు కానీ బయట పంపించారు. ఇప్పుడు పెళ్లికి ఇబ్బంది పెట్టేసి బాధ పెట్టారు. పెళ్లి టైంలో ఇస్తే కట్నం ఇస్తామన్నారు, కన్యాదానం కూడా అది చెల్లాలు చేశారు. అప్పటికప్పుడు పెళ్లి పాటు చేసేయాలని చూసేవారు వాళ్ళు. అప్పటికి తమ్ముడు వాళ్ళు వచ్చి బాధపడి కట్నం మేము ఇబ్బందులు పడి అక్కడ అప్పు చేసి తెచ్చి పెళ్లి చేసాం. సాయ సమ్మాలు కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఇంకా ఆ డాక్టరే నా పేరున ఇల్లు ఉంది, నేను కూడా కష్టపడి ఇల్లు కట్టాము. అప్పుడు అక్కడ ఎండానే వాన కంటే కష్టపడి ఇల్లు కట్టాము, కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించారు. అదే డాక్టరే చేసింది. ఇప్పుడు చేసిందంతా డాక్టర్ పాపారావు. రాత్రి కూడా అసలు డాక్టర్ కాదు, ఆ పిఆర్ఓ కూడా అవునో కాదో నాకు తెలియదు. ఆ పాపారావు మా డాడీకి మాకు కానివ్వకుండా కనీసం నాకు పెళ్లి అంటే కాలు కడి కన్యాదానం చేస్తే నాకు సాటిస్ఫాక్షన్, అది కూడా జరగనివ్వకుండా చేసి మా డాడీని మాకు కానివ్వట్లేదు. నాకు ఎంత టార్చర్ పెట్టి బలవంతంగా ఫోన్ చేయించి మాట్లాడిపించేసి రికార్డింగ్ చేసి నేను చంపేస్తాను, వీళ్ళు మాట్లాడుకొని నేను చంపేస్తానని చెప్పి ఇది సిచ్యువేషన్ చూపించుకొని ఊర్లో ఇప్పుడు నన్ను బ్యాక్ చేసి ఇదిగో మాదే మాట్లాడింది అని చెప్పేసి ఊర్లో ఇప్పుడు అందరికీ చూపిస్తున్నారు. దాని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యూచర్ లో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా మేము ఎవరు బయటకు వెళ్ళినా మాకైతే మాత్రం మాకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, మాకు ఏది అవ్వకుండా మాకు సెక్యూరిటీ కావాలి. లేనప్పుడు ఇంట్లో కూడా ఉండడానికి భయం వేసి వస్తుంది. ఇది ఇంతవరకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ విలువైన ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇప్పుడు విలువైన సమయం ఇంకా సరిపోదు. ఇంకా చాలా మ్యాటర్ అతని గురించి బాహుబలి స్టోరీలో పెద్ద స్టోరీలు ఉన్నాయి గురించి చెప్పడానికి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వారు